So hi, Hello, what is your name? Rishita. Rishita garu, your favorite hero in Tollywood. Vijay Deverakonda. సో విజయ్ దేవరకొండ జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా కింగ్డమ్ కి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? బాగుంటుందని అనిపిస్తుంది అంతే. అంటే హిట్ అవ్వాలి పాపం, ఇన్ని రోజులు అయితే ఏం హిట్ అవ్వలే కదా తన మూవీస్. కింగ్డమ్ అన్న హిట్ అయితే బాగుంది అనిపిస్తుంది అంతే. చాలా మంది విజయ్ దేవరకొండకి యాటిట్యూడ్ ఎక్కువ అంటారు, ట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్ అనుకునే వాళ్ళు నెగిటివ్ అనుకుంటారు, పాజిటివ్ అనుకునేటోళ్ళు పాజిటివ్ అనుకుంటారు కదా. సో మీకేమి ఇష్టం దేవరకొండలో? బాగుంటాడు అంటే బాడీ లాంగ్వేజ్ కానీ తెలంగాణ వాడు అంతే, ఇంకేం కావాలి ఇప్పుడు దానికంటే. అంటే తెలంగాణ వాడు కాబట్టి ఇష్టమా మీకు? ఆఫ్ కోర్స్. ఓకే, సో ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ చెప్పారు కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కింగ్డమ్ని పక్కా చూస్తారు. సో ఈసారి ఇండియాని షేక్ చేస్తాడా విజయ్ దేవరకొండ? మేబీ చెయ్యొచ్చు, చేసినప్పుడు అయితే నెగిటివ్ వాళ్ళకి అందరికీ పడుతుంది కదా అన్న, అదొక్కటి చాలు మనకి. సో వాయిస్ ఓవర్ ఎలా అనిపించింది మన జూనియర్ ఎన్టీఆర్ గారు? బాగుంది అంతే. అండ్ అంటే ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గారు ఏ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పినా సినిమా పక్కా బ్లాక్ బస్టర్. సో ఏం చెప్తారు కింగ్డమ్ గురించి? ఇది కూడా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ కింగ్డమ్. అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలని ఏమైనా కోరుకుంటున్నారా మీరు విజయ్ దేవరకొండ అభిమానిగా ఎన్టీఆర్ గారు? రావచ్చు. సో దేవరకొండ ఈ వీడియో చూస్తే మీరు ఆయనకి ఏం చెప్తారు? లవ్ యూ. ఇంకా చాలా డై హార్ట్ ఫ్యాన్ అంతే. సో విజయ్ దేవరకొండ గారికి మీరు అన్నయ్యగా యాక్సెప్ట్ చేస్తారా, ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారా? క్రష్గా యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే క్రష్గా యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్ అంటే అన్నయ్య ఫ్రెండ్గా అయితే యాక్సెప్ట్ చేయం కదా, యాజ్ ఎ గర్ల్ ఫ్యాన్గా, అందుకని. సో మల్టీ స్టార్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తే బాగుంటుంది? మల్టీ స్టారా? రష్మిక సమంత. హీరోయిన్స్తో కాదండి, హీరోలతో, బిగ్ స్టార్స్ టాలీవుడ్. మహేష్ బాబు, ప్రభాస్ అయితే బాగుంటారు. ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ? మాస్ అండ్ క్లాస్? ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ కామెడీ లాంటివి అయితే హిట్ అవుతాయి. సో ఓవరాల్గా వన్ వర్డ్లో కింగ్డమ్ గురించి ఏం చెప్తారు? జబర్దస్త్ ఉంటుంది అంతే. థ్యాంక్ యూ.